ఏపీలో సీబీఐ ఎంట్రీకి టీడీపీ ప్రభుత్వం మార్గం సుగమం చేసింది. ఈ మేరకు సీబీఐ విచారణకు నేరుగా ఏపీలో అనుమతిస్తూ టీడీపీ కూటమి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ మేరకు గెజెట్ నోటిఫికేషన్ కూడా జారీ చేసింది. దీని ద్వారా కేంద్ర ప్రభుత్వ సంస్థలు, ఉద్యోగులు, ప్రైవేట్ సంస్థలు వంటి వాటిపై ఏమైనా ఫిర్యాదులు వస్తే సీబీఐ నేరుగా విచారణ చేపట్టేందుకు అవకాశం ఉంటుంది. కాకపోతే ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల విషయంలో సీబీఐ విచారణ చేపట్టాలంటే మాత్రం రాష్ట్ర ప్రభుత్వం అనుమతి తప్పనిసరి అంటూ షరతులు విధించింది. వాస్తవంగా 2014-19 టీడీపీ ప్రభుత్వ హయాంలో సీబీఐ విచారణకు నిరాకరిస్తూ అప్పటి సీఎం చంద్రబాబు ఉత్తర్వులు జారీ చేశారు. అప్పట్లో దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చినా అప్పటి చంద్రబాబు ప్రభుత్వం ఏమాత్రం వెనకడుగు వేయలేదు. గతంలో కేంద్ర ప్రభుత్వంలో నుంచి టీడీపీ బయటికి వచ్చాక టీడీపీ నేతలపై అనేక కేసులు పెట్టి ఎన్నికల సమయంలో బీజేపీ ప్రభుత్వం వేధిస్తున్నది అన్న కారణంతో చంద్రబాబు నాడు రాష్ట్రంలోకి సీబీఐ రాకని నిరోధించారు. అయితే ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం సీబీఐ విచారణకు ఏపీలో అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. తాజాగా మరోసారి గెజెట్ను ప్రస్తుత టీడీపీ కూటమి ప్రభుత్వం విడుదల చేయడం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. జగన్తో పాటు వైసీపీ నేతల కోసమే ఈ గెజెట్ను విడుదల చేసినట్లుగా ప్రచారం జరుగుతోంది. ఏపీలో టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ కీలక నేతలే టార్గెట్గా అనేక విచారణలు చేపట్టడం, అరెస్టులు చేయడం వంటివి జరిగాయి. అయితే కొన్ని ముఖ్యమైన కేసులను సీబీఐకి అప్పగించాలనే ఉద్దేశంతోనే చంద్రబాబు ప్రభుత్వం సీబీఐ ఎంట్రీకి అనుమతిస్తూ గెజెట్ను విడుదల చేయడం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. సీబీఐ విచారణతో జగన్ రాజకీయంగా ఇబ్బందులు ఎదుర్కోవడమే కాకుండా న్యాయస్థానాలకు హాజరయ్యే అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో చేసిన తప్పులను ప్రభుత్వం ఎత్తి చూపిస్తూ ఉండడమే కాకుండా సీబీఐ విచారణకు ఆదేశిస్తే అన్ని రకాలుగాను జగన్తో పాటు వైసీపీ నేతలను ఇరుక్కున పెట్టొచ్చనే ఉద్దేశంతో ప్రభుత్వం ఉన్నట్లుగా అర్థమవుతోంది. కారణం ఏదైనా ప్రస్తుత చంద్రబాబు సర్కార్ తీసుకున్న ఈ నిర్ణయం ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ అయిందనడంలో ఎటువంటి సందేహం లేదు.